బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ దాడులు చేస్తున్న అధికారులకు ఎంపీ సీఎం రమేష్ అడ్డుకున్నారు. మీడియాకు ప్రకటన ఇచ్చిన తర్వాతే సోదాలు నిర్వహించాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇందుకు అధికారులు నిరాకరించడంతో సోదాల్లో ఏం దొరికిందో మీడియా ఎదుటే చెప్పాలంటూ కోరారు. విధులకు ఆటంకం కలిగించడం సరికాదంటూ అధికారులు వారించడంతో పక్కకు తప్పుకున్నారు. ఆర్డర్స్ పైన వచ్చారు అన్ని చెప్పండి. చెప్పండి మీడియాకి చెప్పండి. మీడియాకి చెప్పండి ఏం దొరికిందో చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అంటే వీళ్ళు కావాల్సింది మా మీద భయభ్రాంతులు చేసడానికి వీళ్ళు చేసినటువంటి కుట్ర. వైకాపా పార్టీ నాయకులు మా మీద భయభ్రాంతులు చేసడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రకు మేము ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు. మేము దేనికి సిద్ధమే. రికార్డు పరంగా దేనికైనా చట్టానికి సిద్ధంగా ఉంటాము. చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయము. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేసుకునే మాదే అభ్యంతరం లేదు. అన్ని రికార్డ్స్ మావి ఉన్నాయి. ఎక్కడైనా ఏమున్నా దానికి ఆన్సర్ చెప్తాము. దానికి ఎక్కడైనా భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఎత్తు రికార్డు పరంగా చెక్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. అయినా కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈరోజు పంపించినారంటే వాళ్ళు ఓడిపోతున్నాం చెప్పి భయంతో మమ్మల్ని భయప్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేసినటువంటి కుట్ర ఇది. కార్యకర్త కూడా మాకేం జరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదు. మేము అన్ని రికార్డు పరంగా ఉన్నాము. ఎక్కడ మేము తప్పు చేయం. తప్పు లేదు మాది. ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు కాదు, ఇంకా 2 రోజులు ఇన్కమ్ ట్యాక్స్ మా ఇంట్లో ఉన్నాయి. చెక్ చేసుకొని డోంట్ కేర్. చెప్పండి, వాస్తవం చెప్పండి. మాకు టీవీలో ఏమవుతుంది బయట సుధాకర్ రావు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొన్ని కోట్లు దొరికినాయి. తెలుగుదేశం అభ్యర్థం చేసి తప్పితే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు కావాలని. ఏం దొరికిందో చెప్పండి. దొరికిందో చూపించండి మీడియాకి. చెప్పండి, మీడియాకి చెప్పండి. You speak English. They can understand whatever language you want. You can speak. Come on. Come on, I say. सर మీకు ఏ సమాచారం వచ్చి ఇక్కడ మీరు కూర్చోమ్మా. సర్ ఏ సమాచారం మేరకు మీరు నా ఫోన్ పక్కది నా చేయి. సర్ ఏ సమాచారం మేరకు మీరు ఇక్కడికి వచ్చినారు సార్? ఇక్కడ దొరికిందని చెప్పండి. దొరకలేదని చెప్పండి. ఎందుకు ఎవరు ఆర్డర్స్ పైన వచ్చారు అన్ని చెప్పండి. చెప్పండి మీడియా. గంట పాటు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ఎన్నికల సమయంలో ఐటీ దాడులు నిర్వహించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబ సభ్యులు ఐటీ సోదాల్లో ఎలాంటి పత్రాలు నగదు లభించలేదని తెలిపారు. దాడులతో కేడర్ను భయపెట్టే కుట్రలో భాగంగానే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ చేశారు. ఏమీ దొరకలేదు. ఒక పావులో కూడా ఏం దొరకలేదు. ఊరికనే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ కుట్ర. ఇదంతా కూడా పొద్దున్నే వాళ్ళు ప్లాన్ చేసి 3 రోజుల నుంచి ప్లాన్ చేసి వాళ్ళ రావడం జరిగింది. వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము. వాళ్ళు కూడా ప్రెస్ ముందు చెప్పారు ఏం దొరకలేదని చెప్పారు. ఏం కాలేదు. ఎవరు మన కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ అధైర్యపడకుండా మన పార్టీకి మనము విన్నింగ్ ప్రాసెస్లో పని చేసుకుంటూ ముందుకు పోవాల్సింది ఎంతైనా కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే ఇది ఎంతైనా కానీ వైఎస్ఆర్సీపీ కుట్ర. ఇది అక్కడ కూర్చొని ఆడిస్తున్న బీజేపీ కుట్ర. ఇక ఐటీ సోదాలకు సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, ఏంటి ఐటీ దాడులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్? సుధాకర్ యాదవ్ ఏమంటున్నారు? ఎందుకంటే చాలా రోజుల నుంచి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇదంతా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆడిస్తున్నట్టు కుట్రగానే చెప్తున్నారు. ఏమంటున్నారు ఆయన? ఇక్కడ కడప జిల్లాలోని మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసం ప్రొద్దుటూరులో ఉండడం, అక్కడ పెద్ద ఎత్తున డబ్బు నిల్వ చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ మాదేశ్ ఆధ్వర్యంలో ఐటీ సోదాలు జరగడం జరిగింది. అయితే ఈ దాడులన్నీ కూడా రాజకీయ కక్షపూరితంగానే చేస్తున్నారని చెప్పేసి కూడా సుధాకర్ యాదవ్ కావచ్చు, ఆయన కొడుకు మహేష్ కావచ్చు, అక్కడికి టీడీపీ నేతలు కావచ్చు, అందరూ కూడా ఆరోపించడం జరిగింది. అయితే ఈ సోదాలను నిరసిస్తూ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి ఎదురుగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అయితే ఈ దాడుల విషయం తెలుసుకున్న అనంతరం సుధాకర్ యాదవ్ ఇంటికి వద్దకు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కావచ్చు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఇంకా అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులందరూ కూడా చేరుకుని ఈ దాడుల్ని సైతం ఖండించారు. అయితే సీఎం రమేష్ కావచ్చు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి కావచ్చు, ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులందరినీ కూడా నిర్బంధించే మాదిరిగా
వారిని నిలదీసి మిమ్మల్ని ఇక్కడికి దాడులు పంపించింది ఎవరన్న విషయం చెప్పమంటూ కూడా నిలదీయడం జరిగింది. అయితే ఐటీ అధికారులు మాత్రం తమ పని పూర్తి చేసుకొని మీడియా ముందు మాత్రం నోరు విప్పకుండా దాదాపు 1 గంట సేపు జరిపిన సోదాల అనంతరం వెనుదిరిగి వెళ్ళడం జరిగింది. అయితే కేవలం ఓటింగ్ భయంతోనే వైసీపీ నాయకులు తమపై ఇలాంటి దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా సీఎం రమేష్ కావచ్చు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కావచ్చు ఈ దాడులను పూర్తి స్థాయిలో ఖండిస్తూ వ్యాఖ్యానించడం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ దాడుల విషయమై కోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి మంత్రి ఆదినారాయణ రెడ్డి కొద్దిసేపు స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ నాగరాజు.